మెగా డిఎస్సి లీక్ ఆరోపణలపై కౌంటర్ ఇచ్చింది ఏపీ విద్యాశాఖ. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మెగా డిఎస్సి 2025 పై వస్తున్న కథనాలు అవాస్తవమని చెప్పింది. సిబిటి విధానంలో పరీక్షలు నిర్వహించామంటూ పాఠశాల విద్యాశాఖ ఒక లేఖ విడుదల చేసింది. ప్రశ్నాపత్రాల లీకేజ్ పూర్తిగా అసాధ్యమని వెల్లడించింది. ఎలాంటి డేటా డిలీట్ కాలేదని స్పష్టం చేసింది పాఠశాల విద్యాశాఖ. అవుట్సోర్సింగ్ ఉద్యోగి నవీన్ డిఎస్సి నిర్వహణకు మూల్యాంకనానికి సంబంధం లేదని తేల్చింది. అనుమతి లేకుండా పరీక్ష రాయడం, వెరిఫికేషన్ కు రాకపోవడంతోనే నవీన్ అభ్యర్థిత్వం రద్దయినట్లు పాఠశాల విద్యాశాఖ వివరించింది. అధికారిక వెబ్సైట్ లో పూర్తి మెరిట్ జాబితాలు ప్రచురించాకే సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేశామని చెప్పింది. మహిళలు, దివ్యాంగులు, స్పోర్ట్స్ కోటాకు హారిజాంటల్ రిజర్వేషన్ల అమలు చట్టబద్ధమైన ప్రక్రియ అని పాఠశాల విద్యాశాఖ చెప్పింది. పోస్ట్ ప్రిఫరెన్స్ ఆధారంగానే ఆటోమేటెడ్ కేటాయింపులు చేశామని పాఠశాల విద్యాశాఖ చెప్పింది. 148 రోజుల్లోనే డిఎస్సి నియామక ప్రక్రియ పూర్తి చేశామని వివరించింది. నిబంధనల ప్రకారమే డిఎస్సి బాధ్యతలను అప్పగించినట్లు ఆ శాఖ తన లేఖలో చెప్పింది.